ఇప్పటివరకు జరిగిన 4 టీ20 మ్యాచ్లు మన ఇండియా ఏకంగా 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది. రేపు జరగబోయే లాస్ట్ టీ20 మ్యాచ్ వాల్కడే వేదికగా ఆడబోయే ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది, అలానే లాస్ట్ మ్యాచ్లో అయితే చాలా వరకు కాంట్రవర్సీలు ఇండియాకు తలెత్తాయి. అది నిజమా లేదా, మన ఐసీసీ ఎటువంటి రూల్స్ పెట్టింది, ఇటువంటి ఎన్నో దానిపైన ఈ వీడియోలు డిసైడ్ చేద్దాం. అలానే రేపు జరగబోయే మ్యాచ్లో ముంబై వాల్కడే పిచ్ ఎలా ఉండబోతుంది, అక్కడ మన ప్లేయర్స్ ఎలా డామినేట్ చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టోటల్ 26 మ్యాచ్లు ఆడాడు. అందులో 14 మ్యాచ్లు ఇండియా గెలిచింది, 12 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే వాల్కడే స్టేడియం అనేది ప్యూర్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మనము ముంబై వర్సెస్ ఏ గేమ్ చూసినా సరే ఆ పిచ్లో అనేది మనము రన్స్ వరదలాగా పారిపోతుంటాయి. మనము లాస్ట్ కొన్ని ఇయర్స్గా అది మనం విట్నెస్ చేస్తున్నాం. అదే కూడా రేపు జరగబోయే మ్యాచ్లో కూడా అదే విట్నెస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ ఇదైతే ఒక బ్యాటింగ్ ప్యారడైజ్, ఇది ఒక బ్యాటింగ్ స్వర్గధామము. దానికి తోడుగా ఇక్కడైతే స్పిన్నర్స్ ఎటువంటి ప్లేలోకి రారు. ఇదైతే ఒక రెడ్ సాయిల్ పిచ్, డెఫినెట్లీ స్పిన్నర్స్ అనేవారు అసలు ప్లేలోకి రారు. దాని తోడుగా ఈ గ్రౌండ్ యొక్క బౌండరీస్ కూడా చాలా చిన్నవి కాబట్టి స్పిన్నర్లు అయితే ఏమీ చేయలేరు. మనమైతే ఈ మ్యాచ్లో అయితే ఎవరైతే లైన్ లెంత్లు పర్ఫెక్ట్గా వేసి రన్స్ని క్యారీ చేస్తారో ఆ ప్లేయర్స్ అనేవారు చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట ఫాస్ట్ బౌలింగ్ చూసుకున్న వాళ్ళే కావాలి, స్పిన్నర్స్ చూసే అటువంటి బౌలర్సే కావాలి. ఎందుకంటే ఇక్కడ విడ్త్ ఆఫర్ చేసినా లేదు, మీరు వికెట్ కోసం ఎక్కువగా ఏమైనా చేసినా కూడా వెంటనే తీస్తూ గ్రౌండ్ బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి డీసెంట్గా ఎవరైతే బౌలింగ్ చేయగలరో వాళ్ళు మాత్రము ఈ మ్యాచ్లో ఉండడం చాలా అవసరం. వెదర్ మన ఇండియాకైనా మన ఇంగ్లాండ్ టీంకైనా. ఇక్కడ టాస్ గెలిచిన టీం అయితే వితౌట్ ఎ డౌట్ కళ్ళు మూసుకొని బౌలింగ్ తీసుకుంటారు. అది స్టాట్స్ చెబుతున్నాయి, తీసుకోవాల్సింది అది. ఎందుకంటే వాల్కడే స్టేడియంలో సెకండ్ ఇన్నింగ్స్ డ్యూ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీచ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి డ్యూ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వాల్కడే గ్రౌండ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా 8 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగినాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 3 సార్లు గెలిచింది, చేజింగ్ చేసిన టీం అయితే ఏకంగా 5 సార్లు గెలిచింది. యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 180 నుంచి 200 మధ్యలో ఉంది. ఇక్కడైతే మనము క్లియర్గా చూడొచ్చు లాస్ట్ 4 మ్యాచెస్లో ఏదైతే మనం మిస్ అయ్యామో మన బ్యాటర్స్ నుంచి, ఇక్కడైతే డెఫినెట్లీ మన బ్యాటర్స్ ఫైర్ అయ్యి ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్లీ దీనితో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే మన ప్లేయర్స్ అయితే ఇప్పుడు ఆడే వాళ్ళు చాలా మంది ముంబై ఇండియన్స్ చెందిన వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళు ముఖ్యమైన ప్లేయర్స్ కాబట్టి హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళైతే గత కొన్నేళ్ళుగా ఆడుతున్నారు. తిలక్ వర్మ ఒకడు 3 ఏళ్ళుగా ఆడుతున్నాడు కాబట్టి వీళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ పిచ్లో ఎటువంటి షాట్స్ ఆడితే మంచిది, ఎటువంటి యాంగిల్స్ యూస్ చేయాలో వాళ్ళకు ప్రాపర్గా తెలిసి ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం అనేది పడే అవకాశాలు అస్సలే లేవు, కానీ డ్యూ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మన ఇండియన్ టీం విషయానికి వస్తే మన ఇండియన్ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అలానే ఒక కాంట్రవర్సీ కూడా తల మీద వేసుకుంది. అది ఏమిటంటే మన ఐసీసీ 2019లో ఒక రూల్ పెట్టింది. ఆ రూల్ ప్రకారం అయితే ఎవరైతే గేమ్ ఆడేటప్పుడు బాల్ హెడ్కు తగిలి అతడు ఇంజూర్ అవుతాడు, అతని రిప్లేస్మెంట్ ఇంకో ప్లేయర్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఐసీసీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏమిటంటే లైక్ టు లైక్. ఇప్పుడు శివం దుబే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, కానీ మనం హర్షిత్ రాణాని తీసుకున్నాం. హర్షిత్ రాణా ఒక ప్యూర్ బౌలర్. అసలు లైక్ టు లైక్ ఎక్కడ ఉందని చాలా వరకు కాంట్రవర్సీలు అనేది నడుస్తున్నాయి. అటు ఇంగ్లాండ్ కెప్టెన్ సాటిస్ఫాక్షన్ లేడు, అలానే ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్స్ కూడా సాటిస్ఫాక్షన్గా లేరు. ఇది పక్కన పెడితే కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా అయితే గేమ్ స్వరూపాలే మార్చి పడేశాడు. లిటరల్లీ అతడు వేసిన 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 33 రన్లు ఇచ్చి అద్భుతమైన బౌలింగ్ కనబరిచారు. అది ఎంత అద్భుతం అంటే ఈవెన్ హర్షదీప్ సింగ్ కూడా కేవలం 1 వికెట్ అందించగలిగాడు. అంత అద్భుతమైన బౌలింగ్ కనబరిచాడు. వీటితో పాటు మన బ్యాటింగ్ కూడా ఇనిషియల్లీ ఫెయిల్ అయిన కానీ మన లోయర్ డౌన్ ద ఆర్డర్ అయితే చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి చాలా మంచి బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ రింకు సింగ్ మరియు అభిషేక్ శర్మ అయితే వాళ్ళ అద్భుతమైన పార్ట్నర్షిప్తో పాటు మరి హార్దిక్ పాండ్యా లాంటి దిగ్గజ ప్లేయర్ కూడా డౌన్ ద ఆర్డర్ వచ్చి మంచి బ్యాటింగ్ చేసి 50 రన్లు కొట్టాడు. మెయిన్లీ అతని పవర్ ఏంటో ఈ మ్యాచ్లో చూపించాడు. వీళ్ళతో పాటు శివం దుబేని తీసుకొచ్చిన ప్లాన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా చాలా వరకు వర్కౌట్ కాబోతుంది. ఎందుకంటే శివం దుబేని ఆదిల్ రషీద్ని కౌంటర్ అటాక్ చేయడానికి తీసుకొచ్చారు. ఆదిల్ రషీద్ ఎటువంటి బౌలర్ అంటే తనకి పిచ్చితో సంబంధం లేదు, ప్యూర్ అతని స్కిల్స్తో ఎటువంటి బ్యాటర్నైనా బోల్టా కొట్టించే బౌలర్. కాబట్టి అతన్ని డామినేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మన
ఇండియన్ టీంకి. కాబట్టి అతను డామినేషన్ కోసమే శుభం దుబేని తీసుకొచ్చారు. అతడైతే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ఆదిల్ రషీద్ని అండర్ ప్రెజర్ పెట్టి పడేశాడు. ఇతడైతే లాస్ట్ మ్యాచ్లో అయితే మన ఇండియా ఓడిపోవడానికి ఇతడే ముఖ్య కారణం. ఎందుకంటే ఇతడు వేసిన బౌలింగ్లో కేవలం 15 రన్లు మాత్రమే కన్సీవ్ చేయగలిగాడు. అలానే 3 వికెట్లు తీశాడు. ఇదైతే చాలా డెడ్లీ డేంజర్. ఒక స్పిన్నర్కి అయితే మిడిల్ ఓవర్స్లో, అది మన ఇండియన్ కండిషన్స్లో అటువంటి లూజ్నెస్ అసలే ఇవ్వకూడదు. కాబట్టి మిడిల్ ఆర్డర్లో ఒక స్ట్రాంగ్ బ్యాటర్ కోసం వెళ్ళి చాలా మంచి పని చేసింది మన టీం. ఇక మన బౌలింగ్ కూడా చాలా మంచిగా కనపడుతుంది. ఈ మ్యాచ్ అయితే డెఫినెట్లీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే కొన్ని చేంజెస్ చేసి డిఫరెంట్గా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మన టీం విషయానికి వస్తే మన ఇండియా చేంజెస్ విషయానికి వస్తే మెయిన్లీ నాకు తెలిసినంత వరకు అయితే హర్షిత్ రాణాను ఆడించే అవకాశాలు ఉన్నాయి రబీ బిష్నాయ్కి తీసి. ఎందుకంటే రబీ బిష్నాయ్ ఎటువంటి ప్లేయర్ అంటే అతడు ఫ్లాట్ ట్రాక్స్ వేడు, అతడు కొంచెం వికెట్ల కోసం ట్రై చేసే ప్లేయర్. కాబట్టి అతన్ని తీసేసి హర్షిత్ రాణాను క్యాప్ ఇచ్చి డెబ్యూ చేయించే అవకాశం లేదు. ఎందుకంటే ఇతడు అలానే లాస్ట్ మ్యాచ్లో కన్కషన్ సబ్స్టిట్యూట్ వచ్చి 3 వికెట్లు తీశాడు. కాబట్టి అది కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి ఇతడు డెబ్యూ చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అన్ని సేమ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి మన ఇండియన్ ప్లేయింగ్ 11లో. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం కూడా బ్యాటింగ్లో అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఓడిపోయారు, కానీ బౌలింగ్లో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. మెయిన్లీ మొహమ్మద్, ఇతడైతే మార్క్ వుడ్ లాంటి ఎక్స్ప్రెస్ పేస్ మరియు అతనికి ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టి మరి ఇతన్ని తీసుకొచ్చి ఇతడైతే డెఫినెట్లీ గేమ్ చేంజర్గా అయిపోయాడు. లిటరల్లీ ఇతడు వేసిన ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీసి మేడిన్ ఓవర్ వేసి మన ఇండియన్ బ్యాటర్లకు అయితే గజగజ వణికించి పడేశాడు. లిటరల్లీ ఇతడైతే ఒక మిసైల్ లాగా దూకి పడాడు మన ఇండియన్ టీం పైకి. అటువంటి అద్భుతమైన బౌలింగ్ వేశాడు. ఇతనికి సపోర్ట్గా కూడా వీళ్ళ బౌలింగ్ అటాక్ చాలా మంచిగా వేశారు. మెయిన్లీ బ్రేడెన్ కోర్స్ అయితే చాలా మంచిగా వేశాడు. ఇతనికి సపోర్ట్గా ఓవర్టన్ కూడా చాలా బాగా వేశాడు. అన్ఫార్చునేట్లీ జోఫ్రా ఆర్చర్ తేలిపోయాడు. అలానే ఆదిల్ రషీద్ కూడా తేలిపోయారు. వీళ్ళది ఎక్స్పెక్ట్ వీళ్ళు చేస్తే వీళ్ళ బౌలింగ్ లైన్ కూడా చాలా మంచిగా ఉంది. వీళ్ళ బ్యాటింగ్ కూడా ఫిల్ సాల్ట్ అయితే ఫస్ట్ మ్యాచ్ నుంచి చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు, కానీ ఈ మ్యాచ్లో పర్లేదని అనిపించాడు. అన్ఫార్చునేట్లీ అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు, కానీ అతడు కూడా చాలా మంచిగా ఆడాడు. మెయిన్లీ బెండకెట్ అయితే మన ఇనిషియల్గా మన పవర్ ప్లే స్పెషలిస్ట్ అయిన హర్షదీప్ సింగ్ పైన ప్రెజర్ పెట్టి పడేశాడు. ఫస్ట్ ఓవర్లోనే 3-4 4లు కొట్టి అతని పైన ప్రెజర్ పెట్టడంతో ఇతడు కూడా చాలా మంచిగా కనబడుతున్నాడు. ఈవెన్ జాస్ బట్లర్ చాలా బాగా ఆడుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎవరైతే ఫైర్ కావాలని ఫస్ట్ నుంచి మనం చెబుతున్నామో వాళ్ళు ఫైర్ కావడం మొదలుపెట్టారు. లియామ్ లివింగ్స్టోన్ ఏమో థర్డ్ మ్యాచ్లో ఫైర్ అయ్యాడు. అలానే హ్యారీ బ్రూక్స్ ఏమో లాస్ట్ మ్యాచ్లో ఫైర్ అయ్యి అతడు కూడా ఒక 50 రన్స్ కొట్టి వాళ్ళ టీంకు మంచి కంట్రిబ్యూషన్స్ అందిస్తున్నాడు. కాబట్టి ఇక వీళ్ళ టీం అయితే చాలా డెడ్లీ కనబడుతుంది. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో జాకోబ్ బెథెల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ని కూడా పెట్టుకొని చాలా బ్యాలెన్స్డ్ మరియు చాలా ఎక్స్పీరియన్స్డ్గా కనబడుతుంది. వీళ్ళ టీం అయితే టాలెంట్తో ఫుల్ ఆఫ్ నిండిపోయింది. ఇక వీళ్ళ టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఏమి చేయకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ప్రాబబుల్లీ ఈ టీంతోనే ఆడే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ టీము చాలా మంచిగా కనపడుతుంది. అన్ఫార్చునేట్లీ రిజల్ట్ రాలే, కానీ టీం అయితే చాలా బ్యాలెన్స్డ్గా మరియు చాలా మంచిగా కనపడుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో పైన మీకేమన్నా ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అలానే నెక్స్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో అనిపించిన కింద కామెంట్లో తెలియచేయండి. అలానే నేనేమన్నా మిస్ అయినా కూడా కింద కామెంట్లో తెలియచేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.